డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అర్హత ఉన్నప్పటికీ తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అభ్యర్థుల న్యాయ పోరాటాలకు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ లీగల్ విభాగం ద్వారా సహాయం అందించడంతో పాటు అవసరమైన న్యాయ ఖర్చులను కూడా పార్టీ భరిస్తుందని తెలిపారు. డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ విచారణ జరపాలని ఇప్పటికే డిమాండ్ చేశామని పేర్కొన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిపిస్తామని కూడా హామీ ఇచ్చారు.